నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు మూడు చిలుకలు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఒక అడవిలో మూడు చిలుకలు ఉండేవి. అవి ఒకదానితో ఒకటి బాగా కలిసిమెలిసి ఉండేవి. వాటిలో దేనికి కూడా గూడు లేదు. ఎండ నుండి వాన నుండి కాపాడుకోవడానికి మనకు గూడు కావాలి. అందరం తలా ఒక మంచి గూడు తయారు చేసుకుందామా అంది మొదటి చిలుక. కానీ రెండవ చిలుక చాలా సోమరిది. ఎందుకు అనవసరంగా గూడు, హాయిగా ఆకుల నడమ పొదల చాటున నిద్రపోకుండా అంది. మూడవ చిలుక ఒక గంటలో సులభంగా 4 ఆకులు 4 తీగలతో ఒక గూడు తయారు చేసుకుని ఇది చాలు నాకి అంది. కానీ మొదటి చిలుక అలా కాక 10 రోజులు మంచి మంచి ఆకులు బలమైన తీగలతో మంచి గూడు తయారు చేసుకుంది. ఒకరోజు అనుకోకుండా గాలివాన ఒకేసారి రాసాగాయి. రెండవ చిలుక వానలో తడిచిపోయి చలికి గజగజ వణికిపోయింది. గాలి బలంగా వీచేసరికి మూడవ చిలుక గూడు కూడా ఎగిరిపోయింది. 2 చిలుకలు ఎటు పోవాలో తెలియక భయంతో అరవసాగాయి. అంతలో మొదటి చిలుక తలుపు తెరిచింది. రెండింటిని లోపలికి పిలిచింది. గాలి వాన ఆగిపోయేదాకా అవి 2 ఆ గూడులోనే ఉండిపోయాయి. ఎంత గాలి విచ్చినా ఎంత వాన పడినా ఆ గూడుకి ఏమీ కాలేదు. దానితో ఆ 2 చిలుకలు గూడు విలువ తెలిసింది. సమ